హాయ్ అందరికీ వెల్కమ్ టు నందు క్రియేషన్స్. సో ఈ వీడియోలో వచ్చేసి మనమైతే సంక్రాంతి స్పెషల్ మినప్పప్పు చిట్టలను ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. సో ఈ ప్రిపరేషన్కి ఫస్ట్ మనమైతే పెద్ద బేసిన్ని తీసుకొని దానిలో 2 కేజీల బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. సో మనకి సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది ముగ్గులు అలాగే పిండి వంటలు. సో ఈ వీడియోలో మనమైతే మినప్పప్పు చిట్టలను ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఇలా పిండిని బేసిన్లో వేసుకున్న తర్వాత తగినంత వామును ఈ పిండిలో వేసుకోవాలి. ఈ వాము మనకు అరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వాము వేసుకున్న తర్వాత తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత తగినంత తెల్ల నువ్వులను ఈ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత నూనె, గోరువెచ్చగా కాగబెట్టుకున్న నూనెను ఈ మిశ్రమంలో వేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గరిటె తీసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనం కుక్కర్లో 1 గంట ముందు నానబెట్టుకున్న మినపగుళ్ళను 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఈ మినపగుళ్ళను మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఈ పేస్ట్ వచ్చేసి ఈ పిండిలో వేసుకొని బాగా కలపాలి. సో ఈ మినపప్పు పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు చిట్టలు అనేవి బాగా క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మినపప్పు పేస్ట్ బాగా అన్ని ఇంగ్రీడియంట్స్తో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని జొన్న పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఎంత గట్టిగా అయితే మనం కలుపుకుంటామో చిట్టలు అనేవి అంత సాఫ్ట్గా వస్తుంది. పిండి కూడా బాగా మెత్తగా వస్తుంది. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా బాగా పిండిని పిసకాలి. ఇలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేంత వరకు పిండిని బాగా పిసుకోవాలి. తర్వాత మీకు ఇష్టం ఉన్న ఏదైనా చిట్టల పావుని తీసుకొని పిండిని అప్పుడప్పుడు నీళ్ళతో తడుపుతూ చిట్టల పావులో వేసుకోవాలి. మరో పక్కన స్టవ్ పెట్టుకొని ఒక వెడల్పు బాండీ పెట్టుకొని దానిలో తగినంత నూనెను పోసి కాగబెట్టుకోవాలి. ఇలా చిట్టల పావులో పిండిని నిండుగా వేసుకొని మూత టైట్గా ఫిట్ చేసుకొని ఒక చిన్నవి 3 లేదా 4 స్టీల్ ప్లేట్లను తీసుకొని ఇలా వేసుకోవాలి. మేమైతే ఇక్కడ సన్న బిళ్ళను యూస్ చేసాం. మీ ఇష్టం, మీరు ఏ బిళ్ళనైనా యూస్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అన్నింటినీ నూనెలో వేయించుకోవాలి. సో ఇక్కడ మేము స్టార్ బిళ్ళని కూడా యూస్ చేసి ఇలా అయితే చేసుకున్నాము.
సో ఇలా చేసుకుంటే మనకు చుట్టలు అనేటివి క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి. ఇలా మనము మినప్పప్పు చుట్టలను ఎంతో బాగా క్రిస్పీ అండ్ రౌండ్ క్రంచీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.